సమూయేలు రెండవ గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. నేను పాపము చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతును కలుగజేసుకుని కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. యెహోవా ఊరియా భార్య దావీదులకు కలిగిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బు పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేలబడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల నుండి లేవనెత్తుటకు వచ్చింది కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనము చేయక ఉండెను. 7వ దినమున బిడ్డ చావగా బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాట్లాడినప్పుడు అతడు మా మాటలు వినక ఉండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయినని మనము అతనితో చెప్పిన ఎడల తమకు తాము హాని చేసుకొనునేమో అనుకొని దావీదు సేవకులు బిడ్డ చనిపోయిన సంగతి అతనితో చెప్పి వెరచిరి. అయితే దావీదు తన సేవకుల గుసగుసలాడుట చూసి బిడ్డ చనిపోయినని సంగతి గ్రహించి బిడ్డ చనిపోయినా అని తన సేవకులను అడగగా వారు చనిపోయినలేదు. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి బ్రతికి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించారు. అప్పుడు అతడు భోజనము చేశాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వకృపానిధి అగు ప్రభువా యేసయ్య, మీకు స్తోత్రము తండ్రి. మీ మహా ఉన్నతమైన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, మీ పరిశుద్ధ లేఖనములలోని ఆశ్చర్యకరమైన సంగతులను మేము ఎరుగునట్లు మా హృదయ నేత్రములను తెరవమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, దేవుని మహా కృపను బట్టి, దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధ దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన మీ అందరికీ మరి పరిశుద్ధ దిన శుభములు తెలియజేస్తున్నాను. మరి మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు మరియు అమ్మగారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సందర్భము చాలా సార్లు మీరు విని ఉన్నారు. ఎన్నిసార్లు అంటే ఇప్పటికి కొన్ని వందల సార్లు ఈ సందర్భము మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి సందర్భము. దావీదు తన జీవితంలో చేసినటువంటి ఏకైక తప్పిదము బత్షెబతో ఆయన తప్పిదము చేయడమే ఒక భయంకరమైనటువంటి చీకటి రోజుగా దావీదు జీవితంలో మనం కనబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి అనేక విషయాలు, అనగా మనము ఒక సందర్భాన్ని మనము చదివి, దావీదు మేడ మీద నుండి ఒక స్త్రీని చూశాడు, ఆమెను మోహించి ఆమెతో పాపము చేసి దేవుని ఉగ్రతకు పాత్రుడుగా నిలువబడ్డాడు అనేటటువంటి కొన్ని విషయాలను మనము ఆలోచన చేస్తాము. కానీ దావీదు జీవితములలో ఆయన అంతవరకు చేసినటువంటి ప్రతి కార్యము విషయమై దేవుని ఉగ్రత మహాభయంకరంగా ఆయన జీవితములలో ప్రవేశించినట్లుగా లేఖనము మనకు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తాము. ఇక్కడ నాతాను ప్రవక్త చేత దావీదు హెచ్చరించబడ్డాడు. అప్పటికి బత్షెబ గర్భవతితో ఉండి కుమారుణ్ణి కన్నది. దేవుడు సెలవిచ్చాడు, ఆ శిశువు బ్రతకదు అని దేవుడు చెప్పాడు. అయినప్పటికీ దావీదు దేవుని మాట వినక ఆయన 7 దినములు ఆ బిడ్డ కోసము ప్రార్థన చేసినట్లుగా మనకు లేఖనము సెలవిస్తూ ఉంటుంది. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకొరకు అని అంటే, దావీదు అసలు దేవుడు ఒక మాట చెప్తే ఇక దాన్ని మీరి నడిచేటటువంటి వాడు కాదు. నాతాను ప్రవక్త ద్వారా దేవుడు హెచ్చరించాడు, ఆ బిడ్డను నేను మోపుతాను, అది చేస్తుంది, ఇక లాభం లేదని చెప్పిన తర్వాత కూడా దావీదు 7 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను అనేటటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంగతి ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఆ 20వ వచనము మనము ఒక్కసారి మరలా చదువుకుందాం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి బ్రతికి తన ఇంటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి.
అప్పుడు అతడు భోజనము చేశాడు. ఇక్కడ ఈ 20వ వచనములో ఎప్పుడైనా మనము ఆలోచన చేశామో లేదో కానీ ఇక్కడ 7 విషయాలు, ప్రత్యేకమైనటువంటి 7 విషయాలు ఈ ఒక్క 20వ వచనంలోనే మనకు కనబడతాయి. అంతవరకు జరిగేటటువంటి సందర్భం అంతా కూడా దేవుడు మాట్లాడుతూ ఆ బిడ్డ చనిపోయేంత వరకు 7 దినములు దావీదు ఉపవాసం ఉండి ఆ బిడ్డ ప్రాణము కొరకు మొరబెట్టాడు. 7వ దినమున ఆ బిడ్డను మరణము తర్వాత దావీదు అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, అప్పుడు దావీదు నేల నుండి లేచెను అనేటటువంటి విషయము జ్ఞాపకం చేస్తున్నాను. మీకు ఈ 20వ వచనంలో నుండి 7 విషయాలను నేను మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. జాగ్రత్తగా మనము ఆలోచన చేద్దాము. మానవుని యొక్క జీవితము చాలా సందర్భాల్లో అనారోగ్యము కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, లేకపోతే లోక సంబంధమైనటువంటి ఇహ సంబంధమైనటువంటి బాధలు కావచ్చు, మానవుని కృంగదీసేటటువంటి అనేకమైనటువంటి సమస్యలు లోకంలో మనము అనుభవిస్తూనే ఉంటాము. అటువంటి ఒక సందర్భంలోనే ఇక్కడ దావీదు ఉన్నాడు. ఆ బత్షెబ ద్వారా కలిగినటువంటి ఆ శిశువు రోగగ్రస్తురాలై ఇక మరణమునకు సిద్ధముగా ఉన్నటువంటి సందర్భంలో దేవుడు చెప్పినప్పటికీ దేవుడు మాటను ఇంకా దేవుడు మనసు మార్చుకుంటాడా అని దావీదు అనుకున్నాడు. ఏం ఆలోచన చేశాడో తెలియదు కానీ ఆయన 7 దినములు ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డ మరణము తర్వాత ఆయన లేచెను అని అక్కడ ఉంటుంది. ఆయన లేచెను అనేటటువంటిది అనగా మానవుని యొక్క జీవితములలో కలిగేటటువంటి ప్రతి ఇబ్బంది నుండి మనము విడుదల పొందాలి అని అనంటే మనము దానిలో నుండి విడుదల పొందాలి. ప్రియులారా, ఆదివారము పరిశుద్ధ దినము అని సెలవియ్యగానే మనము మంచం మీదకి వెళ్ళి లేస్తామా? లేవము. ఎందుకంటే అది సెలవు దినము కదా, లేవము. ప్రతి దినము మనకు పని దినము. ఎందుకొరకంటే అది జీతం వస్తుంది. అక్కడికి 8 గంటలకు 9 గంటలకు పోకపోతే వాడు వాతలు పెడతాడు. కాబట్టి ఏం చేస్తాము? 6 గంటలకే మంచముల నుండి లేస్తాము. 6 గంటలకే మంచముల నుండి లేచి మన సమస్య కార్యములన్నీ ముగించుకొని మనం ఏ సమయానికైతే అక్కడ ఉండాలో ఆ సమయానికి చేరుకుంటాము. కానీ ఏదైతే పరిశుద్ధ దినము ఏదైతే ఉందో ఆ దినము మనము మంచముల మీద నుండి లేవము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు యొక్క బిడ్డ చచ్చిపోయింది. బిడ్డ చనిపోతే ఏం చేయాలయ్యా? ఏం చేయాలి చెప్పండి? ఇంకా దుఃఖంలో మునగాలి, ఆ బిడ్డ కొరకు రోధించాలి, లేకపోతే ఇంకా అనేకమైన కార్యములు చేయడానికి దావీదు ముందు ఉండి ఆయన ఇంకా బాధపడుతూ ఉండాలి. కానీ ఎప్పుడైతే ఆ శిశువు ప్రాణము పోయిందో దావీదు ఇక లాభము లేదు, ఇక దేవుని యొక్క అనుగ్రహము లేదు కనుక ఆ శిశువును విడిచిపెట్టి ఆయన లేచెను అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాము. యెహోషువ జీవితంలో మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యెహోషువ యుద్ధము చేస్తూ ప్రయాణము చేస్తూ సాగుతూ ఉంటున్నాడు. ఆయన ఆ యుద్ధ ప్రయాణం అంతటిలో కూడా ఆ ఎరుకో ప్రాంతంలోనికి ఆయన వచ్చినప్పుడు అక్కడ యుద్ధము చేస్తూ ఆయన ఓడిపోతూ ఉంటున్నాడు. యుద్ధం చేస్తూ ఎరుకలో ఆ ఎరుకను జయించిన తర్వాత మరలా యుద్ధమునకు సిద్ధపడి ఆయన వెళుతూ ఉంటున్నాడు. ఏ సందర్భంలో కూడా ఆయన జయించడం లేదు. దేవుని అనుగ్రహం ఏమైపోయిందో అని ఆయన బాధపడుతూ ఏం చేస్తున్నాడో తెలుసా? నేల ముఖం మోపుకొని కింద కూర్చుకొని దుమ్ము వచ్చుకొని ఆ దేవుని ఎదుట ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దావీదు వలె దావీదు 7 దినములు బిడ్డ కొరకు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడో యెహోషువ ఆ నేల మీద కూలబడి తన మొక్కల మధ్యలో తలబెట్టుకొని ఆయన దుఃఖముతో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కానీ నేను చాలా సార్లు జ్ఞాపకం చేశాను, ఏ సమస్య అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ ఇరుకైనా మన జీవితములలో కలిగినప్పుడు ఆ సమస్యకు మూలాన్ని మనము వెతకాలి. ప్రియులారా, మనము మన జీవితములలో శరీరంలోకి ఒక వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? ఆ వ్యాధికి కారణమైనటువంటిది ఆ బ్యాక్టీరియా ఏంటిది అని డాక్టర్ గారు కొన్ని దానికి మందిస్తాడు. మానవుని యొక్క జీవితంలో ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థన ఫలితం
ఫలితము పొందడం లేదు అని అంటే ఆ ప్రార్థనకు ఫలితం ఎందుకు కలగడం లేదు, ఆ మూలము ఎక్కడ ఉంది అని మానవుడు వెతకడు ప్రియులారా. యెహోషువ కూడా అదే పని చేస్తూ ఉంటున్నాడు. అసలు కారణం ఏంటిది అని ఆలోచన చేయడం లేదు. దేవుని సన్నిధిలో నేల ముఖము మోపి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇక ఫలితం ఎక్కడ వస్తుంది? దేవుడు అంటున్నాడు, యెహోషువ నీవు లెమ్ము. ఏం చేయమంటున్నాడు? నీవు లేచి నీ ప్రజల పక్షమున నీవు పరిహారము చేయుము అని దేవుడు సెలవిచ్చాడు. ఆకాను చేసినటువంటి ఒక మహాభయంకరమైనటువంటి తప్పిదము ఏదైతే మీరు అక్కడ ఏదైతే ముట్టవద్దని సెలవిచ్చారో అది ముట్టుకొని వారు ఉండడము మూలన దేవుని ఉగ్రత వారి జీవితములలోనికి వచ్చింది ప్రియులారా. మనము కూడా మన జీవితాల్లో దేవుని యందు మనము నమ్మకము కలిగేటటువంటి స్థితిలో మనం ఉండము ప్రియులారా. ఎందుకో తెలుసా? పరిశుద్ధ దినమును మనము పరిశుద్ధముగా ఆచరించడానికి మనకు ఇష్టము ఉండదు. పరిశుద్ధ దినము దేవుని సన్నిధిలో సమయానికి నిలువబడాలి అనే ఆలోచన మనకు ఉండదు ప్రియులారా. ఎందుకొరకు అనగా ఆ పరిశుద్ధ దినము సెలవు దినముగా మనము ఆలోచన చేస్తాము. కాబట్టి మనము దేవుని నుండి పొందుకునేటటువంటి మేళ్లలో మనకు ఆలస్యము జరుగుతూ ఉండవచ్చును. దావీదు ఎప్పుడైతే ఆ చిన్నది మరణించిందో ఇక లాభం లేదు. ఇక ఆ మరణము అనేటటువంటిది ఈ శరీరము లోక సంబంధమైనది కాబట్టి ఆత్మ దేవుడిచ్చినటువంటిది దేవుని యొద్దకు చేరిన తర్వాత ఇక లాభము లేదు అని దావీదు ఇక లేచెను అని అక్కడ మనము చూస్తూ ఉంటున్నాము. దేవుడు యెహోషువతో మాట్లాడుతూ ఉంటున్నాడు, నీ వేళ ముఖము నేల మోపి ఉన్నావు, నీవు లే. ఏం చేయాలి? నువ్వు పరిహారము చేయి, నీ బిడ్డలను పరిశుద్ధపరచుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్య, ఇబ్బంది, అనారోగ్యము, లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలు ఏవి ఉన్నప్పటికీ దాని మూలాన్ని మనము వెతకాలి. దాని మూలాన్ని మనము వెతకాలి. శరీరంలో వ్యాధి కలిగినప్పుడు దాని మూలాన్ని వెతకడానికి 30 మంది డాక్టర్ల దగ్గరికి తిరుగుతాము, కానీ మన ఆత్మ సంబంధమైన రోగము కలిగినప్పుడు మాత్రము దాని మూలమును మనము వెతకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు, దేవునితో మనము ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు సమాధానము మనకు దొరకడం లేదు. దేవుడు దావీదుకు సమాధానం ఏ విధంగా ఇచ్చాడు? నీ ప్రార్థన అవసరం లేదు బిడ్డ, ఇక నువ్వు లే అని దేవుడు సెలవిచ్చాడు. ఆ బిడ్డను, చనిపోయినటువంటి బిడ్డను వదిలి దావీదు లేచెను అనేటటువంటి ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేస్తూ నడుస్తూ ఉంటున్నారు. వారు ప్రయాణం చేస్తున్నారు. షిత్తీము అనేటటువంటి ఒక ప్రాంతంలో వారు ఆ డేరాలు వేసుకొని నివసిస్తున్నటువంటి ఆ సందర్భంలో మోయాబు స్త్రీలు బహు అందమైనటువంటి వారు. ఈ అందమైనటువంటి స్త్రీలను చూసినటువంటి ఇశ్రాయేలు పురుషులు వారితో వ్యభిచారము చేయడానికి వారు ఆ ముందుకు కొనసాగినట్లుగా మనము చూస్తాము. దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవుడు ఆ మోషేతో చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పటికీ అక్కడ వారు వ్యభిచరించడానికి వెనకాడనటువంటి పరిస్థితులలో ఉంటుండగా యాజకుడైనటువంటి ఫినెహాసు ఆయన ఒక ఈటను పట్టుకొని ఒక స్త్రీని, ఒక పురుషుని వారి ఇరువుల గుండా దూచుకొని పోగులాగున మంచం మీదనే వారిని పొడిచేశాడట. ఎప్పుడైతే అక్కడ అది జరిగిందో దేవుని యొక్క ఉగ్రత ఆగిపోయింది ప్రియులారా. ఫినెహాసు ఒకవేళ లేచి ఆయన పరిహారము చేయకపోతే ఇంకా ఎన్ని వేల మంది ఇశ్రాయేలీయులు చనిపోయేటటువంటి వారు. ఒకవేళ యెహోషువ అదే విధంగా నేల ముఖము మోపుకొని ఆయన లోకములో ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంటే ఏదైతే ఇశ్రాయేలు యుద్ధశూరులు మరణిస్తూ ఉంటున్నారో ఇంకా అనేక మంది మరణించేటటువంటి వారుగానే ఉంటారు. ఒకవేళ దావీదుకు దేవుడు చెప్పాడు, నీ బిడ్డ చనిపోతుందని చెప్పాడు. చనిపోయిన తర్వాత కూడా దావీదు దేవుని సన్నిధిలో లేచి ఆయన నిలువబడకపోతే దేవుని మహాభయంకరమైన ఉగ్రత ఆ దావీదు జీవితంలోనికి వచ్చేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నిలువబడడానికి నీ ఉదయ కాలమున నువ్వేం చేయాలి? మంచము నుండి నువ్వు లేవాలి, నువ్వు లేచి నిలువబడాలి. దేవుని సన్నిధి కొరకు నువ్వు సిద్ధపడాలి. దేవుని లోక సంబంధములో నీకు వారము దినములు దేవుడు అనేక
చేసినటువంటి విషయాన్ని నీవు మరచి దేవుని పరిశుద్ధ దినమును నీవు నిర్లక్ష్యము చేస్తూ ఇంకా మంచం మీద పడుకొని ఉండి దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేస్తూ ఉంటున్నామేమో. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా? ఎప్పుడైనా పరీక్షించుకున్నావా? ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? ఎప్పుడైనా నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు నా ప్రార్థన దేవుని సముఖంలోకి చేరిందా లేదా అని ఎప్పుడైనా నీవు ఆత్మ విమర్శ నీవు చేసుకున్నావా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఇక్కడ దావీదు ఆ 20వ వచనములో ఆయన అప్పుడు దావీదు నేల మీద నుండి లేచి తర్వాత ఏం చేశాడయ్యా? రెండవది ఆయన స్నానము చేశాను అని ఉంది. మొట్టమొదటిగా ఆయన లేచాడు, వెంటనే ఆయన స్నానము చేశాను అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. ఈ స్నానము అనేటటువంటిది ప్రాచీన స్వభావాన్ని కడిగి వేసుకోవడం. ప్రియులారా, దావీదు చేసినటువంటి తప్పిదము భయంకరమైనటువంటిది. బెత్షెబతో చేసిన పాపము దేవునికి విరోధముగా కనబడింది. దావీదు వ్యభిచారికి మాత్రమే కాకుండా ఆయన హంతకుడుగా కూడా దేవుని సన్నిధిలో కనబడ్డాడు. దేవుడు చేసినటువంటి ఆ పరిహారము, ఆ చిన్నది మరణించిన తర్వాత ఆయన నేల మీద నుండి లేచి ఆయన స్నానము చేశాడు. అనగా తన ప్రాచీన స్వభావమును ఆయన కడిగి వేసుకున్నాడు. నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన జీవితములలో ఆయన వ్యక్తిగత దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని పోడగొట్టుకున్నటువంటి విధానమును బట్టి ఆయన బహుగా దుఃఖపడుతూ ఆ నూతన స్వభావం కొరకు ఆయన స్నానము చేసెను అనేటటువంటిది ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాము. చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22వ వచనము. మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఎక్కడ చేరాలట? మనస్సాక్షికి కల్మషము ఉండదు. నీవు దేవుని సన్నిధిలో నీవు ప్రవేశించినప్పుడు నీకు నీ సహోదరుని మీద విరోధమైన ఏమైనా ఉంటే ఏం చేయమంటున్నాడు? నీ అర్పణ అక్కడనే వదిలి వెళ్ళి ముందుగా వారిని క్షమాపణ అడిగిరా అంటున్నాడు. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు అనగా, నీ మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడినటువంటి హృదయము గలవారమును నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన వారముగా దేవుని సన్నిధిలోనికి రావాలి. అనగా ఏంటిది? శరీరము శుభ్రంగా ఉండాలి, ఆత్మ కూడా శుభ్రంగా ఉండాలి. ప్రియులారా, శరీరం ఒక్కటే శుభ్రంగా ఉండి శనివారమే ఇస్త్రీ చేసుకున్న బట్టలు వేసుకొని దేవుని సన్నిధిలో నిలువబడము క్షేమకరము కాదు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసినటువంటి వారముగా దేవుని సన్నిధానముకు మనము చేరాలి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకము చేస్తూ పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన సంఘము గురించి ఒక మాట చెప్తాడు. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనము. మీ భార్యను ప్రేమించుడి, అటువలే 27 అమ్మా, ఇది 27. క్రీస్తు సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొని. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మొట్టమొదటిగా స్నానము ఒక ప్రాచీన స్వభావమును నుండి మనకు విడుదల కలగజేసేటటువంటిది. ఈ ప్రాచీన స్వభావమును కూడగొట్టుకోవాలి అని అంటే మనస్సాక్షిలో ఉన్నటువంటి కల్మషాన్ని మనము కడిగి వేసుకోవాలి, శరీరాన్ని శుభ్రపరుచుకొని దేవుని సన్నిధిలో చేరాలి. ఎందుకొరకు అనగా దేవుడు ఈ సంఘము ఏదైతే దేవుడు ఏర్పరిచినటువంటి సంఘము, ఏ సేవకుడు చాలా మంది నానా రకాలుగా అనుకుంటారు, నా సంఘము 1000 మంది 2000 మంది 3000 మంది. ఈ సంఘము ఎవరు ఏర్పరచుకున్నటువంటిది కాదు ప్రియులారా. దేవుడు తన స్వరక్తునిచ్చి సంపాదించుకున్న సంఘము
ఒక చోట దేవుడు దానిని చేర్చి దానికి ఒక కాపరిని నియమించి, ఇదిగోనయ్యా నా ప్రియ బిడ్డలు, నేను సిలువలో కార్చిన రక్తము చేత నేను వారిని కొని ఇదిగో ఇక్కడ గుంపుగా నిలువబెట్టి ఉన్నాను, నా రాకడ వచ్చే వరకు వారిని కాయుము అని ఒక కాపరిని నిలువబెడతాడు. ఆ కాపరి యొక్క పని వారిని కావడమే వారి పని. అంతకు మించి కాపరికి ఉన్నటువంటి ధన్యత ఏమీ లేదు ప్రియులారా. తన బిడ్డలను కాయుటకు దేవుడు ఒక కాపరిని ఏర్పరచుకొని నిలువబెడతాడు. దేవుడు ఇక్కడ అంటున్నాడు, అది నిర్దోషమైనటువంటి సంఘము, అది మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలువబెట్టుకోవాలని. ఈ సంఘము దేవుని ఎదుట అది నిర్దోషమైనదిగా ఉండాలి, మహిమగలదిగా ఉండాలి అని వాక్యముతో ఉదక స్నానము చేయించమని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. చాలాసార్లు నేను జ్ఞాపకం చేశాను కదా, తీయటి మాటలు మనిషిని సంతోషపెడతాయేమో కానీ కఠినమైనటువంటి మాటలు, ఈ వాక్యము ఏం చేస్తుందట, ఉదక స్నానము మనల్ని చేయించి, మనల్ని పవిత్రపరిచి, మనల్ని పరిశుద్ధపరిచి, దేవుడు తనకు ఏర్పరచుకున్నటువంటి సంఘము అది మహిమ గలదిగా పరిశుద్ధ సంఘముగా ఆ దేవుని ఎదుట కనబడుతుంది అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ నీటితో స్నానము సెలవిస్తూ ఉంటున్నాడు. రెండవది, వాక్యముతో ఆయన మనల్ని స్నానమాచరించమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, మూడవదిగా తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించాడు. ఏ విధంగా రక్షించాడయ్యా? ఒక క్రైస్తవుడు వాడు ప్రాచీన స్వభావమును అనగా శరీర దుర్గంధమును పోడగొట్టుకొని దేవుని సన్నిధిలో నిలువబడడానికి ఒక మంచి నీటితో స్నానము చేసి దేవుని సన్నిధిలో నిలువబడమంటున్నాడు. నీవు దేవుని సన్నిధిలో నిలువబడినప్పుడు నీవు వాక్యము చేత నీవు స్నానం ఆచరించము అని అంటున్నాడు. వాక్యము ఏదైతే నీతో మాట్లాడుతూ ఉంటుందో అది నీ హృదయములో ఉన్నటువంటి కల్మషమును పొడగొడుతుంది. కాబట్టి నీవు వాక్యముతో స్నానం ఆచరించము అని అంటున్నాడు. దాని తర్వాత మనము నీతిని అనుసరించిన చేసిన క్రియల మూలముగా కాక ఎట్లనట, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మనము రక్షించబడ్డాము. ఏ స్నానం అది? దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుని యొక్క నామములో ఏదైతే బాప్తిస్మము పొందామో ఆ స్నానము ద్వారా మనము రక్షించబడ్డాము. దావీదు నేల నుండి లేచాడు. ఆయన లేచి తన ప్రాచీన స్వభావమును పోడగొట్టుకొనుటకు ఆయన స్నానం చేసినట్లుగా మనకు కనబడుతున్నట్లుగా చూస్తాము. మూడవదిగా ఆయన చేసినటువంటి మూడవ పని, ఆయన తైలము పూసుకొనెను అనేటటువంటి మాట అక్కడ కనబడుతుంది. ఈ తైలము అనేటటువంటిది పాత నిబంధన గ్రంథములో అభిషేకమునకు గుర్తు ప్రియులారా. అభిషేకమునకు గుర్తు. ఎందుకనగా ఈ తైలము ఏదైతే ఈ తైలము ఇంతకు ముందు ఆ 133వ కీర్తన మనము ధ్యానించుకుంటున్నప్పుడు అక్కడ అహరోను గురించి ఒక మాట చెప్పబడుతుంది. అది అహరోను తల మీద పోయబడి అతని గడ్డము మీదుగా అంగీల అంచు మట్టుకు జారిన పరిమళ తైలము వలె ఉన్నది. నేను యవనస్తునికి నిన్న వాక్యము నేర్పిస్తూ నేను చెప్పాను, అక్కడ ఒక లిస్టు రాస్తాడు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మోషేకు సెలవిస్తాడు, నీవు ఈ ఆ తైల ప్రోక్షణ నీవు చేస్తూ ఉంటున్నప్పుడు ఏమేమి వాడాలో దేవుడు అక్కడ సెలవిచ్చాడు. రాసావా? ఎన్ని కిలోలు వాడి ఉండొచ్చు మీరు ఒక్కసారి ఇంటికి పోయి చూడండి. అన్ని అంటే లవంగా 500 తులాలు, పట్ట ఇన్ని తులాలు, నిమ్మగడ్డి ఇన్ని తులాలు, వీటన్నిటినీ నీవు సిద్ధపరిచి నూనె తయారు చేసి నీవు పోయమని అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ దావీదుకు ఆ కీర్తన రాస్తూ ఉంటున్నప్పుడు దావీదు ఇంకా ఎవరినైనా జ్ఞాపకం చేసుకోవచ్చు, కానీ అహరోనును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? అక్కడ ఆ దేవుడు సెలవిచ్చినటువంటి అనేక రకములైనటువంటి సుగంధ ద్రవ్యములు ఏదైతే ఉందో అది అహరోను తల మీద పోయబడినప్పుడు దాని పరిమళ తైలము ఎన్ని కిలోమీటర్ల వరకు వ్యాపించిందో మనము తెలియాలి అని అనంటే మీరు ఆ వాక్యాన్ని చదవాలి ప్రియులారా. ఇక్కడ దావీదు ఆ లేవియ కాండము 8వ అధ్యాయము 12వ వచనము చూడండి. మరియు
అతడు అభిషేక తైలముతో కొంచెం అహరోను తల మీద పోసి అతనిని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించను. మీరు ఇంటికి వెళ్ళాక లేవియ కాండాన్ని మీరు చదవండి. అక్కడ అనేకమైనటువంటి విషయాలు మోషేకు దేవుడు సెలవిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ తైలము గురించి ఇక్కడ దావీదు ఆయన నేల నుండి లేచాడు, ఆయన స్నానం ఆచరించాడు. ఎందుకొరకు అనగా ఆ ప్రాచీన స్వభావము ఏదైతే తన హృదయంలో ఉందో ఆ ప్రాచీన స్వభావమును ఆయన పొడగొట్టుకున్నాడు. ఏదైతే అభిషేకము ఆయన పొడగొట్టుకున్నాడో మరలా ఆ అభిషేకమును ఆయన పొందుకోవడానికి ఆయన తైలమును వ్రాసుకొనెను అని ఉంది. పరిశుద్ధ గ్రంథములో నానా రకములైనటువంటి తైలముల గురించి వ్రాయబడ్డది. ప్రియులారా, ఆనంద తైలము, పరిశుద్ధ తైలము, కృత తైలము, సుగంధ తైలము, మెరుగునిచ్చు తైలము, పరిమళ తైలము, అభిషేక తైలము, ఈ విధంగా నానా రకములైనటువంటి తైలముల గురించి పరిశుద్ధ గ్రంథము చర్చిస్తుంది. ఎందుకో తెలుసా? ప్రతి సందర్భంలో దేవుడు యాజకులను ఏర్పరచుకున్నప్పుడు ఆయన అభిషేకానికి తైలాన్ని వాడారు. రాజులను ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఆ అభిషేక తైలముతోనే వారిని అభిషేకించి తన ప్రజలుగా ఆయన తీర్చిదిద్దుకున్నట్లుగా మనము చూస్తాము. కాబట్టి ఇక్కడ దావీదు నేల నుండి లేచి ఆయన స్నానము చేసి ఆ అభిషేక తైలమును ఆయన వ్రాసుకునెను అనేటటువంటి విషయాన్ని అక్కడ చర్చిస్తూ 4వదిగా ఆయన చెబుతున్నటువంటి మాట, ఆయన వేరు వస్త్రములు ధరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వేరు వస్త్రములు ఏమిటి? మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు లోకములో అనేక రకములైనటువంటి విషయాలు మనము చర్చించుకోవచ్చు. ఎందుకో తెలుసా? ఈ వస్త్రముల గురించి కూడా బైబిల్ చాలా రకాలుగా చెప్తుంది. మీకు ఇంతకు ముందు ఒకసారి జ్ఞాపకం చేశాను. వస్త్రముల గురించి కూడా నేను జ్ఞాపకం చేశాను. ఏ వస్త్రమును మానవుడు వదిలివేయాలి? దావీదు తాను పాపము చేసినటువంటి ఏ వస్త్రం అయితే ఉందో దాన్ని వదిలివేశాడు. ఏ వస్త్రముతో 7 దినములు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని కృపను పొందుకోలేకపోయాడు, ఆ వస్త్రమును ఆయన వదిలివేశాడు. కారణమైనటువంటి ఆ వస్త్రమును మనము వదిలివేయాలి. మనల్ని సిగ్గుపరిచేటటువంటి వస్త్రమును మనము వదిలివేయాలి. మనకు గుర్తింపు లేకుండా చేస్తున్నటువంటి ఆ వస్త్రమును మనము వదిలివేయాలి. మనము పాపము చేయడానికి మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి వస్త్రమును మనము వదిలివేయాలి. పాపమునకు కారణమైనటువంటి వస్త్రమును మనము వదిలివేయాలి. ప్రియులారా, దావీదు చేసినటువంటి 4వ పని, ఆయన తన వస్త్రమును వదిలివేసి నూతన వస్త్రములను ఆయన ధరించెను. ఎందుకొరకనగా ఇక్కడ మనము వరుసగా చూసినట్లయితే ఆయన నేల మీద నుండి లేచాడు, ఆయన స్నానము చేశాడు, ఆయన అభిషేకము పొందుకున్నాడు. ఆయన ఏదైతే పాపము చేసినటువంటి ఆ వస్త్రధారణ ఉందో ఆ వస్త్రధారణ నుండి ఆయన విడుదల పొందుకొని నూతన వస్త్రములను ఆయన ధరించుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ప్రయాణము చేస్తున్నటువంటి సమయంలో ఒక గుడ్డి భిక్షుకుడు అక్కడ ఆయన ప్రార్థిస్తాడు, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తూ ఉంటున్నారు. శిష్యులు అక్కడ ఉన్నటువంటి వారు వారిని వారిస్తూ ఉంటున్నారు. ఎందుకు అరుస్తున్నావు నాయన? అవసరం లేదు, వాడు మరి ఎక్కువగా కేకలు వేసెను అని అక్కడ వ్రాయబడి ఉంది. దావీదు కుమారుడా నన్ను కరుణించుము. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 48వ వచనము. కేకలు వేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పబోయేటటువంటి విషయం ఏమిటి అనగా, అక్కడ 50వ వచనంలో మనము చూసినట్లయితే యేసు వాని పిలుపును విని రమ్మని పిలిచినప్పుడు 50వ వచనంలో ఏముంది? చదవమా. అంతట వాడు బట్టలు పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. ఏం చేశాడయ్యా? వాడు అడుక్కునేటటువంటి వాడు, వాడు భిక్షాటన చేసేటటువంటి వాడు. వాని పై వస్త్రము ఏ విధంగా ఉంది? ఆ పై వస్త్రము ఏ విధంగా ఉన్నదో దానిని బట్టి మనుష్యులు ఈ రోజుల్లో ఎట్లున్నారు? బైబిల్ గ్రంథం కూడా వస్త్రం గురించి చర్చిస్తుంది కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తాడు, పట్టు వస్త్రము ధరించిన ఒకరిని చూచి నీవు వచ్చి అగ్రపీఠమున నీవు కూర్చుండము అని చెప్పి
ఒకడు పేదవాడు మురికి బట్టల వాడు వస్తే నువ్వు వెనకకి వెళ్ళుము అని చెప్పేటటువంటి పరిస్థితులు క్రైస్తవ జీవితములలో ఉండకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. ఇక్కడ ఈ గుడ్డివాడు, వీడు భిక్షగాడు, వీడు ఆడుకొని తినేటటువంటి వాడు, వాని వస్త్రం ఎట్లా ఉంటదయ్యా, వాని వస్త్రాన్ని బట్టి వాడు భిక్షగాడు అని గుర్తించవచ్చు. కానీ యేసు ఎప్పుడైతే వారిని పిలిచాడో వాడు అక్కడ ఏం రాయబడ్డది, అంతటా వాడు బట్టను పారవేశాడు. ఇక ఆ భిక్షాటన వస్త్రము వానికి అవసరము లేదు. వాడు బట్టను పారవేసి వాడు చూపు పొందుకొని వాడు సమాజంలోనికి వెళ్ళినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా మనము ఆలోచన చేయాలి. మనము మంచం మీద నుండి మనము లేవాలి. అది పరిశుద్ధ దినమని నీవు జ్ఞాపకము చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ఇంతకుముందు మీకు అనేక మార్లు జ్ఞాపకము చేశాను. మీరు ఆనాడు పరిశుద్ధ దినమును ఆచరించకపోతే సాయంత్రమున ఏం చేశారట, రాళ్లతో కొట్టి చంపేసి కుప్పలుగా వారిని అక్కడ పడేసి వచ్చినారు. వాడు కొడుకు, బిడ్డ, భార్య, భర్త, లేకపోతే వీడ వాడ అనేటటువంటి ఏమీ లేదు. వాడు ఆ సబాతు దినమును పాటించలేదు గనక వాడు ఏం చేయాలి, రాళ్లతో కొట్టి చంపేసేయాలి. అంటే దీనిని బట్టి ఇంకొకరికి భయము కలిగి దేవుని సన్నిధిలో నిలువబడాలి అనేటటువంటి దేవుని ఉద్దేశాన్ని వారు మోషే ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటించారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా మోషే ధర్మశాస్త్ర ప్రకారమే ఆయన నడిచినట్లుగా మనకు లేఖనములో మనకు కనబడుతూ ఉంటుంది పిల్లారా. కానీ మనము ఆ పరిశుద్ధ దినాన్ని ఏ విధంగా ఆలోచన చేస్తాము అని అంటే, ఇది సెలవు దినము, మంచం మీదకి వెళ్ళి లేవలసిన అవసరం లేదు. 9 గంటలకు లేచినా పర్వాలేదు, 10 గంటలకు స్నానం చేసినా పర్వాలేదు, 11 గంటలకు తైలము పూసుకొని 11:30కు కడుపు నిండా తిని 12 గంటలకు దేవుని సన్నిధిలో నిలువబడినా పర్వాలేదు అనేటటువంటి ఆలోచన విధానము నుండి మనము బయటికి రావాలి ప్రియులారా. దేవుడు మనల్ని దావీదు నుండి మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. ఆ గుడ్డివాడు తన పై వస్త్రమును విసిరివేశాడు. ఎందుకు విసిరేశాడయ్యా? ఇక దావీదు కుమారుడు నా కళ్ళు వస్తాయి, నేను లోకంలోనికి వెళ్తాను కాబట్టి ఇక నాకు భిక్షం అడుక్కునే అవసరము లేదు. వారికి ఒక ఖచ్చితమైనటువంటి ఆలోచన వాడు కలిగి ఉంటున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తునందు ఆయన యందు బాప్తిస్మం పొందినటువంటి మనము మాత్రము ఆ గొప్ప విశ్వాసాన్ని మనము పొందుకొని మనము ముందుకు కొనసాగుతూ ఉంటున్నాము. ఒక్కసారి ఆలోచన చేయాలి. బబులోను రాజు, యూదా రాజు అయినటువంటి యెహోయాకీనును ఆయన చెరబట్టుకొని పోయారు. ఆయన చెరబట్టుకొని పోయి దరిదాపు 37 సంవత్సరాలు. చూడండి, ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము 33వ వచనము. ఇర్మియా 52:33. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, బబులోనుపురము చదరము వేయబడిన కళ్ళెము వలె ఆయన ఇంకా కొంతసేపటికి దానిని కోతకాలము వచ్చును. 52:33 అమ్మా. ఇర్మియా 52:33. అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలమంతయు ఎగిరిమేరోదుకు సన్నిధిని భోజనము చేయుచు. ఇక్కడ యెహోయాకీను యూదారాజు బందీ గృహంలో 37 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత వచ్చినటువంటి బబులోను రాజు, ఆయన యూదారాజు కదా, ఎందుకు అని బందీ గృహంలో నుండి తీసుకొని వచ్చి ఆ జైల్లో ఉన్నటువంటి వస్త్రాలతోని రాజు సన్నిధిలో భోజనంలో కూర్చుండగలడా? కదా. మనము పాపములకు కారణమైనటువంటి వస్త్రమును ధరించుకొని వచ్చి మనము దేవుని సన్నిధిలో కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఆ బందీ గృహంలో ఉన్నటువంటి ఆ వస్త్రములను ధరించుకొని రాజు సన్నిధిలో కూర్చోలేడు కనుక అతడు బందీ గృహ వస్త్రములను తీసివేసి నూతన వస్త్రములను ధరించుకొని రాజు సన్నిధిలో భోజనము చేయించు వచ్చును అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనము నిలువబడాలి అనేటటువంటి ఆలోచన మనము కలిగి ఉంటున్నప్పుడు నీవు అన్ని దినముల కంటే ఈ దినము శ్రేష్టమైనదిగా నీవు ఎంచాలి. మొట్టమొదటిగా
పరిశుద్ధ దినము నీ జీవితములలో అతి శ్రేష్టమైనటువంటిది. నీవు 6 దినములు పని చేసుకొని 7వ దినమున విశ్రాంతి దినముగా దేవుడు నీకు ఇచ్చి ఉంటుండగా 7వ దినము నిజంగానే విశ్రాంతి దినము, ఇక నేను ఎక్కడికి కదలాల్సినటువంటి అవసరం లేదు అనే ఒక తలంపులో నీవు గనక ఉన్నట్లయితే దేవుడు నీ మొరను వినడము లేదు అనేటటువంటి సత్యాన్ని నీవు గ్రహించాలి. ఎప్పుడైతే దేవునికి అయిష్టమైనటువంటిది ముగిసిపోయిందో నీవు అక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు. నీకు ఇంకొక కార్యము కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. ఏలియా ఏం చేశాడు? 400 మంది అబద్ధ ప్రవక్తలను చంపించేశాడు. చంపిన తర్వాత యెజబెలుకు భయపడి పారిపోయి ఎక్కడో దాక్కున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఏలియా ఎక్కడున్నావయ్యా? నువ్వు ఎక్కడున్నాం? ప్రియులారా, దేవుడు మనల్ని కూడా అడుగుతాడు. కానీ దేవుని స్వరము వినడానికి మనము సిద్ధపాటు కలిగినటువంటి ప్రజలముగా మనం ఉండము. ప్రియులారా, దేవుడు ఏలియాతో సెలవిస్తున్నాడు, ఏలియా ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావయ్యా? మనం మంచంలో ఉన్నాము. ఎక్కడున్నాము? మనం లేచి ఉన్నామా? ఏమన్నా లేచి ఉంటే కదా, మనం మేల్కొతో ఉంటే కదా ఎవరి స్వరమైనా మనకు వినబడడానికి. మనం మేల్కొతో లేనప్పుడు మనకు ఏ స్వరం వినబడుతుంది? దేవుడు ఏలియాతో మాట్లాడాడు, ఓ ఏలియా నువ్వు ఎందుకున్నావు అక్కడ? ఎందుకున్నావు? నీ నుండి నేను రాజులను అభిషేకించాల్సినటువంటి పని నాకు ఉండగా నీవు నా కొరకు పని చేయక నీవు ఎందుకున్నావు అక్కడ? దేవుడు ఏలియాను పిలిచాడు, రాజులను అభిషేకించడానికి ఏలియాను వాడుకున్నాడు. నీవు మంచం మీద నువ్వు లేచి నీవు స్నానము చేసి తైలము పూసుకొని నీవు శుభ్రమైన వస్త్రములు నీవు ధరించుకొని నీవు సిద్ధపాటు కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను ఒక పని కొరకు నిన్ను ఏర్పరచుకోవాలని ఆశపడుతూ ఉంటున్నాడు. కానీ మనం ఆ మంచం మీద నుండి లేచేటటువంటి పరిస్థితుల్లో కూడా మనము ప్రయాణం చేయడం లేదు. పిల్లరా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాడు దిక్కున లేచి తన పై వస్త్రమును పడేశాడు. అవసరం లేదు నాకు, దావీదు కుమారుడు నన్ను రక్షించాడు, నేను బాగుపడ్డాను అనే ఆ విశ్వాసము వారిని రక్షించినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. 5వదిగా మనము జ్ఞాపకము చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన మందిరములో ప్రవేశించను అనేటటువంటి విషయము అక్కడ కనబడుతుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము. పిల్లారా, మందిరము అనేటటువంటి మాట మనకు దావీదే ఎక్కువ సార్లు రాస్తాడు. 84వ కీర్తన అంతా కూడా ఆ మందిరము గురించే వ్రాయబడుతుంది. ఈ మందిరములో మనము ఏం పొందుకుంటాము పిల్లారా? ఏమైనా మనము పొందుకొని వెళుతూ ఉంటున్నామా? ప్రతి పరిశుద్ధ దినములో మనము నిలువబడుతూ ఉంటున్నాము. ఏం పొందుకొని వెళ్తూ ఉంటున్నాము? ఏమి మన హృదయములలో నింపుకొని వెళుతూ ఉంటున్నాము? నువ్వు మందిరములో నువ్వు నిలువబడినప్పుడు నీకు పాపములో నుండి విడుదల కలుగుతూ ఉంటుంది. నువ్వు మందిరములో నువ్వు నిలువబడినప్పుడు ఆత్మీయ స్వస్థత నీకు కలుగుతూ ఉంటుంది. నువ్వు మందిరములో నిలువబడి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు నీకు శరీర స్వస్థత కలుగుతూ ఉంటుంది. నీవు మందిరంలో నిలవబడి దేవుని వాక్కును నీవు ఆస్వాదిస్తూ ఉంటున్నప్పుడు ఆత్మీయ ఆహారము చేత నీవు నింపబడతావు. నీవు మందిరములో నిలువబడినప్పుడు దేవుడు నీకు ఘనతను కలగజేస్తాడు. మందిరంలో నీవు నిలువబడినప్పుడు నీకు శాంతి కలుగుతూ ఉంటుంది. మందిరంలో నీవు నిలువబడినప్పుడు నీకు సమాధానము నీ వెంట ఉంటుంది. నీవు మందిరంలో నిలువబడినప్పుడు మహిమ కలిగినటువంటి వాడవుగా నీవు నిలువబడతావు. నీవు మందిరంలో నిలువబడి నీవు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఆత్మీయ వరములు నీకు అనుగ్రహింపబడతాయి. అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ప్రియులారా. కానీ ఈ మందిరములో మనము నిలువబడేటటువంటి సమయము ఎంత? దేవుని మందిరములో ఒక దినము గడుపుట ఏంటిదట? 1000 దినముల కంటే శ్రేష్టము అని అంటాడు. కానీ ఈ ఒక్క దినము మనము గడపడానికి మనము ఎప్పుడైనా ఆసక్తి కలిగినటువంటి వారముగా మనం ఉంటున్నామా? దావీదు ఆయన లేచాడు, ఆయన స్నానము చేశాడు, తైలము పూసుకున్నాడు, వేరు వస్త్రములు ధరించుకొని పోయి భోజనం వల్ల మీద కూర్చోలేదు. ఎక్కడికి వెళ్ళాడయ్యా? దేవుని మందిరానికి వెళ్ళాడు. మనం ఏం చేస్తాము?
పొద్దున 7 గంటలకు లేస్తాము, 8 గంటలకు చికెన్ షాప్ లో ఉంటాము, 9:30కు వంట అవుతుంది, 10 గంటలకు స్నానం చేస్తాము, 10:30కు భోజనం వల్ల కడుపు నిండా తింటాము, 10 గంటలకు 11 గంటలకు దేవుని మందిరంలో నిలబడతాము, 11:30కు దేవుని వాక్యము స్టార్ట్ అవుతుంది, 11:30 నుంచి 12 దాకా మంచిగా నిద్రపోతాము, 12 గంటలకు కానుకలు ఇస్తాము, ఇంటికి పోతాము. ఇదేనా మన జీవితం? దేవుడు ఇందుకొరకేనా ఆయన ఆ సిలువలో తన విలువైన రక్తాన్ని కార్చాడు? నువ్వు దేవుని మందిరంలో నిలువబడి నిద్రపోవడానికేనా దేవుడు నిన్ను పిలిచింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని మందిరంలో నిలువబడినప్పుడు దేవుని పిలుపును వింటావు. దేవుడు సమూయేలును పిలిచాడా? ఎక్కడ పిలిచాడు? ఆయన ఇంట్లో పిలిచాడా? ఓ సమూయేలు, ఎక్కడున్నావయ్యా నువ్వు? దేవుడు సమూయేలును పిలిచాడు. ఆయన మందిరంలో సేవ చేస్తుంటున్నప్పుడు దేవుడు ఆయనను పిలిచాడు. దేవుని యెరూషలేము మందిరము కట్టబడినప్పుడు యాజకులు సేవ చేస్తున్నటువంటి సమయంలో ఆకాశం నుండి దేవుని మహిమ ఆ మందిరంలో నిలువబడినప్పుడు యాజకులు అక్కడ నిలవలేకపోయారట. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే అక్కడ మనకు కనబడుతుంది, యాజకులు సేవ చేయుటకు వారు నిలవలేకపోయిరి అనేటటువంటి విషయము అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాము. దావీదు అంటాడు 23వ కీర్తన 6వ చరణంలో అంటాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములై నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదను. ఎక్కడ జయ? మన ఇంట్లోనా? దేవుడు అంటున్నాడు, దావీదు అంటున్నాడు, నా మందిరములో, నా దేవుని మందిరములో నేను నివాసము చేసేదను అని అంటాడు. 27వ కీర్తన 4వ చరణంలో అంటాడు, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారంలో ఒక్కసారి 2 గంటలు దేవుని సన్నిధిలో నిలవబడడానికి మనము అయిష్టత కలిగినటువంటి వారముగా మనం ఉంటున్నాము. ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఎందుకొరకనగా దేవుడు మనల్ని ప్రత్యేకపరిచినటువంటి జనాంగముగా ఆయన ఏర్పరచుకున్నాడు. మనము ప్రత్యేకించబడిన వారు. ఆయన సన్నిధిలో నిలువబడడానికి దేవుడు మనకు అర్హత కలుగజేసి తన ప్రియులుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా ఆయన తీర్చుకొని మనల్ని ఒక సంఘముగా దేవుని సన్నిధిలో నిలువబెడితే పరిశుద్ధ దినమును నిర్లక్ష్యము చేస్తూ మన ఇష్టం వచ్చిన కార్యములు మనము చేస్తూ తిరుగుతూ ఉంటున్నాము. దేవుడు కూడా తనకు కూడా ఒక ఆలోచన ఉంటది. ఏ కార్యం అయితే దేవుడు నీ ఎడల చేయాలో ఆ కార్యము దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుడు, వారం రోజులు దేవుడు మనకి ఇచ్చాడు. పరిశుద్ధ దినము దేవునిది గనక ఆ దేవుని సన్నిధిలో గడపడానికి నీవు ఆసక్తి కలిగి నిలువబడితే నీవు ఏదైతే నీవు కోరుకుంటావో, ఏదైతే నీవు ప్రార్థన చేస్తావో, ఏదైతే నీవు అడుగుతుంటున్నావో దానిని నీవు పొందుకొనడానికి నీవు అర్హుడవు అనేటటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాడు. 122వ కీర్తనలో అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను ఏం చేశాడట దావీదు, నేను సంతోషించి తిని అని అంటాడు. మనమే మంచం మీదకి వెళ్ళేవాము, ఇంకొకరికి మందిరం పోదాందా అని అనగలుగుతామా మనం? అంటున్నామా పిల్లలు? ఒక్కసారి మన వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకుందాం. దావీదు చేసినటువంటి కార్యములను మనము ధ్యానిస్తూ వచ్చినప్పుడు ఆయన మందిరములో ప్రవేశించి ఆయన ఏం చేశాడట? మ్రొక్కెను అని ఉంది. ఈ మ్రొక్కడము అంటే ఏంటిది? దావీదు ఆరాధన చేశాడు, దావీదు ఆరాధన జరిగించాడు కదా. మనందరికీ తెలుసు కదా, ఉదయం 10 నుంచి 11 దాకా ఏం చేస్తాము? కీర్తనలు పాడతాము. ఎందుకు చెప్పండి? అంత అవసరమా? ఒక 2, 3 పాడితే సరిపోదా? ఆరాధనలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయము అదే. దావీదు అనగా ఆరాధన ఎవరు చేశారయ్యా అంటే పరిశుద్ధ గ్రంథంలో అనేకులు కనబడతారు, కానీ ఎవరైనా దావీదే అని అంటారు. ఎందుకు చెప్పండి? ఆయన నాట్యం ఆడుతూ, కీర్తనలు పాడుతూ, ఆయన నాట్యము చేస్తూ
ఆ దేవుని ఆరాధించేటటువంటి వాడు. ఆరాధన ఏం చేస్తుందయ్యా? ఈ కీర్తనలో పాడేటటువంటి సందర్భంలో అసలు ఏం జరుగుతుంది? ఆరాధన జరిగించే ద్వారా మనం ఏమి లాభము పొందుకోగలము? ఏం చేయగలుగుతాం చెప్పండి ఒక్కసారి. ఆరాధన మన హృదయాన్ని శుద్ధిపరుస్తుంది. ఆరాధన ఒక గొప్ప తరంగాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఆరాధన ఏం చేస్తుందయ్యా? భూకంపాలను కలిగిస్తూ ఉంటుంది. ఆరాధన ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది. ఆరాధన అద్భుతాలు చేస్తుంది. ఆరాధన ఆశీర్వాదాన్ని కలుగజేస్తుంది. ఆరాధన ఆరోగ్యాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఆరాధన కుటుంబ పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఆరాధన అనేక పాపముల నుండి విడుదల కలుగజేస్తుంది. ఆరాధన మనల్ని నీతిమంతులుగా నిలబెడుతూ ఉంటుంది. ఇంత గొప్ప ఆరాధనను వదిలిపెట్టి మనము దేవుని మందిరంలో నిలువబడడంలో ఆంతర్యం ఏమిటి ప్రియులారా? మనిషి జీవితానికి ఆరాధన అవసరం. యెషయా ప్రవక్త చలవిస్తాడు కదా, 6వ అధ్యాయము 3వ వచనములో అక్కడ ఏమని ఉన్నది చూడండమ్మా. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండురు. ఏం చేస్తున్నారట ఇక్కడ? ఏం చేస్తున్నారు? మనుషులు కాదు, వాళ్ళు దేవుని యొక్క దూతలు. దేవుని యొక్క దూతలు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతి గానములు చేయుచుండెను అని అక్కడ వ్రాయబడ్డది. మనము గాన ప్రతి గానములు చేయడానికి దేవుడిచ్చినటువంటి స్థలము, సందర్భము దేవుని మందిరము. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారో లేదో, దేవుని సన్నిధిలో మనం నిలువబడినప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటప్పుడు మన దగ్గర వాయిద్యాలు కొంతమంది దగ్గర ఉంటాయి. అందరి దగ్గర ఉంటాయా? ఉండవు కదా. కానీ మన దగ్గర కూడా వాయిద్యాలు ఉన్నాయి. కానీ మనం దాన్ని ఉపయోగించాం. ఏంటి అవి? 2 చేతులు దేవుడు ఇచ్చాడు కదా. ఈ చేతుల ద్వారా దేవుని మహిమపరచవచ్చు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటిదో తెలుసా? నువ్వు చేతులతో చప్పట్లు కొడుతూ ఉంటున్నప్పుడు నీ రక్త ప్రసరణ మెరుగుపడుతూ ఉంటుంది. ఇది డాక్టర్లు, సైంటిస్టులు తెలిసినటువంటిది. పోనీ నేను ఇంట్లో ఉండి చప్పట్లు కొడతానయ్యా నా ఆరోగ్యం బాగవుతుంది అని అంటే పక్కన చూసినోడు ఇదేవో పిచ్చోడు రా అని అంటారా లేదా? నేను ఇంట్లో కూర్చొని టప్ప చప్పట్లు కొడితే, లేకపోతే ఎక్కడన్నా పనికాడ కూర్చొని నేను చప్పట్లు కొడతానని అంటే ఇంకా అక్కడ పని చేసేటోళ్ళు ఇంకొక మాట కూడా అని అంటారు. మరి చప్పట్లు ఎక్కడ కొట్టాలి? ఎక్కడ కొట్టాలి చెప్పండి? దేవుని సన్నిధిలో చప్పట్లు కొడితే అబ్బా ఆ చూసేటటువంటి వారు గొప్ప ఆరాధన చేస్తున్నారు అయ్యా అని అనుకుంటారు. కానీ మనం దాన్ని చేయకూడదు. చేస్తే మనకు ఆరోగ్యం వస్తుంది, చేస్తే మనకు ఆశీర్వాదం వస్తుంది. ఇవన్నీ మోసుకొని నేను ఎక్కడికి ఇంటికి వెళ్ళాలని 2 చేతులను 2 జేబులలో పెట్టుకొని వాటిని వేడిగా ఉంచుతాం. ఇంటికి పోయినాక మళ్ళీ వేడి వేడి అన్నం వేడి వేడి చేతులతో తినొచ్చు అనేటటువంటి ఆలోచన కదా. దావీదు సెలవిస్తున్నటువంటి మాట. ఎక్కడున్నాము ప్రియులారా? ఏ విధంగా ఆరాధన జరిగిస్తూ ఉంటున్నాము? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవదూతల చేత పొగడబడుచున్నటువంటి దేవుడు, ఆయన ఆరాధన మీద సింహాసనాసీనుడై ఉండాలయ్యా, నా ఆరాధన మీద అనేటటువంటి ఆలోచన లేకుండా మనము దేవుని సన్నిధిలో మనము నిలువబడకపోతే ఏం లాభము ప్రియులారా? ఏం లాభము చెప్పండి. పౌలు శీలలు ఏం చేశారు? బంధింపబడ్డారు, బందీ గృహంలో ఉన్నారు. వారు రాత్రంతా పాటలు పాడుతూ ఉంటున్నారట. ఏం కలిగింది? మహాభూకంపము కలిగేను, చెరసాల గోడలు బ్రద్దలైపోయాయి. ఇది ఆరాధనలో ఉన్నటువంటి గొప్ప విషయం ప్రియులారా. 150వ కీర్తన అంతా కూడా ఆ దేవుని స్తుతించడానికే ఉంటది కదా. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో అందరం చెప్పండి కొడతాడు. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి.
స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధన జరిగించాడు దావీదు చేసినటువంటి కార్యములు. ఆయన చనిపోయినటువంటి బిడ్డ ప్రక్కన అక్కడే మూలుగుతూ ఉండలేదు. ఆయన లేచాడు, ఆయన స్నానము చేశాడు, తైలము పూసుకున్నాడు, ఆయన వేరు వస్త్రములు ధరించాడు, దేవుని మందిరములోనికి వెళ్ళి ఏం చేశాడు? దేవుని స్తుతించాడు. నా దేవుడు గొప్పవాడు, నా పాపములను పరిహరించాడు అని దేవుని స్తుతించినటువంటి దావీదు ముగింపుగా ఏం చేశాడయ్యా? ఇంటికి వెళ్ళి భోజనం చేశాడు. ఇది పరిశుద్ధ దినము యొక్క క్రమము ప్రియులారా. దావీదు జీవితములలో కలిగినటువంటి దానిని దేవుడు ఒక పరిశుద్ధ దినమునకు మనము ఏ విధంగా అన్వయించుకోవాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నాడు. మనం ఏం చేస్తున్నాము అని అనంటే, మనము భోజనము నుండి మొదలు పెట్టి ఎక్కడికి వస్తాము? ముగింపుకు వస్తాం. దేవుడు అంటున్నాడు, నీవు మొదటగా మంచము నుండి లే, నీవు స్నానము చేయి, నీవు తైలము పూసుకో, చక్కని వస్త్రములు ధరించుకో, దేవుని మందిరానికి వెళ్ళు, నీవు ఆరాధన చెయ్యి, ఆరాధన అనంతరము ఇంటికి వెళ్ళి భోజనము చేయి. ఆత్మీయ ఆహారము చేత నీవు పోషించబడిన తర్వాత శరీర ఆహారము నీకు అవసరమై ఉన్నది కనుక దేవుడు నీ పిండి పిసుకు తొట్టియు నీ గిన్నెయు దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎందుకొరకనగా కీర్తనల ద్వారా పౌలు శ్రీగా ఆ చెరసాల బద్దల గోడలను బద్దలు కొట్టారు. ఎరికో కోట గోడలు మహా గొప్పవి, కానీ యాజకులు బూరలూదుచు కీర్తనలు పాడుచూ ఉంటుండగా మహాభూకంపము కలిగి ఆ ఎరికో కోట గోడలు కూలిపోయాయి. ఈ రోజు నీ జీవితములలో ఉన్న బంధకముల నుండి నీవు విడుదల పొందాలి అని అనంటే దేవుని సన్నిధిలో నీవు ఆరాధన జరిగించాలి. నీవు నిజమైన ఆరాధకుడవు నీవైతే నీలో నీ జీవితములలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి నీవు విడుదల పొందుతావు. దేవుడు ఇది నీకు చేస్తున్నటువంటి వాగ్దానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో మనం అనుకునేది, ఆయన బెత్షెబాను చూసి పాపము చేశాడయ్యా, బిడ్డను పొడగొట్టుకున్నాడు అని అనుకున్నాము. కానీ దేవుడు బిడ్డను పొడగొట్టుకున్న తర్వాత దావీదుకు ఆలోచన కలిగింది, నా పాత జీవితముల నుండి నేను విముక్తి పొందాలి, ఒక నూతన జీవితము, నూతన అనుభవంలోనికి నేను రావాలి అని దావీదు ఎప్పుడైతే ఆశపడ్డాడో అటువంటి ఆ గొప్ప స్థితికి దేవుడు ఆయనను తీసుకొని వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన సంగమా, మనము కూడా ఒక అద్భుతమైనటువంటి మనుషులు. మనమేమి మామూలు మానవులము కాదు. మనము యెహోషువకు తక్కువ వారం కాదు, మోషే కంటే తక్కువ వారము కాదు, పౌలు శీలల కంటే తక్కువ వారమేమి కాదు. కానీ మన ఆచారం, మన వ్యవహారాలు దేవునికి అయిష్టంగా ఒకవేళ ఉంటున్నాయేమో. ఏ చేతులతో అయితే వారు సృష్టించబడ్డారో అదే చేతులతో నీవు నేను నిర్మించబడ్డాము. కానీ తేడా వారికి మనకున్నటువంటి తేడా, వారు దేవునితో సహవాసము కలిగి ఉన్నారు, మనం ఆ దేవుని అనుసరించలేకపోతూ ఉంటున్నాము. ఒకవేళ మనము కూడా ఆత్మీయ అవసరాలను తీర్చుకోవడానికి, మనము క్రీస్తును వెంబడించడానికి నీవు ఆశపడుతూ ఉంటున్నావా? నీవు కూడా ఒక ఏలియావే అనేటటువంటి సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి గొప్ప అనుభవము, దేవుని కృప ఈ ఉదయకాలము మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్.